హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్ అయితే వెరైటీగా నేను కొబ్బరి చిప్పల్లో ఇడ్లీ అనేది పెట్టానండి. చాలా టేస్టీగా, చాలా రుచిగా వచ్చాయి. అలాగే ఇందులోకి పచ్చిమిరపకాయలు, టమాటాలు పచ్చడి కూడా చేశాను. ఇప్పుడు ప్రాసెస్ ఏంటని చూద్దామండి. ముందుగా చట్నీ చేసుకోవడానికి నేను స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఇందులోని ఒక హాఫ్ కప్ వరకు అయితే ఆయిల్ అనేది వేసుకున్నాను. ఇందులోనే ఒక స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకున్నానండి. ఆయిల్ బాగా ఎట్టెక్కింది. ఆవాలు వేసాక జీలకర్ర కూడా వేసుకున్నాను ఒక చెంచా వరకు. అలాగే ఒక చెంచా వరకు చిన్న మినపప్పును కూడా వేసుకున్నాను. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక 20 వరకు పచ్చిమిరపకాయలు రెండుగా చీల్చుకొని వేసుకున్నాను. వీటిలన్నిటిని కూడా బాగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 2 నిమిషాల పాటు కలర్ మారినంత వరకు వేయించుకొని ఇందులోనే కట్ చేసుకున్న టమాటాలు, ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు టమాటాలు తీసుకున్నానండి. ఇవి కూడా కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు పచ్చిమిరపకాయలు, టమాటాలు బాగా వేగినంత వరకు, టమాటాలో వాటర్ అంతా వచ్చినంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు కొద్దిగా వేగినాయి కదా, ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకున్నామంటే టమాటాలో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడ సాల్ట్ అనేది వేగడానికి కొద్దిగా సాల్ట్ అనేది వేసేసుకున్నాను. బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకున్నామంటే ఒక 4-5 నిమిషాల్లోని టమాటాలన్నీ మెత్తగా వేగిపోతాయి. ఇక్కడ వేగిపోయిన తర్వాత లాస్ట్లోని 2 కరివేపాకు రెబ్బలు ఆకులు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అది 2 నిమిషాలు బట్టి వేగిన తర్వాత ఫ్యాన్ గాలికి ఒక 10 నిమిషాలు చల్లారి పెట్టుకొని ఇలాగా మిక్సీ జార్లోనే అయితే వేసేసుకోవాలండి. వేయించుకున్న టమాటా పచ్చడి అంతా కూడా ఇక్కడ మొత్తం వేయించుకున్నదంతా మిక్సీ జార్లో వేసేసుకొని ఇక్కడ కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. అలాగే 5-6 రెబ్బల వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. అలాగే ఇందులోకి చిన్నగా తురుముకున్న అల్లం ముక్క కూడా వేసుకున్నాను. ఒక చెంచా వరకు జీలకర్ర, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు వీటిలన్నింటికి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. మనకి వాటర్ అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చండి, లేదంటే ఇలాగే మిక్సీ చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా చట్నీ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను కదా, తాలింపు కోసం చిన్నది మూకుడు పెట్టుకొని తాలింపు దినుసులన్నీ వేసుకొని తాలింపు పెట్టేసుకున్నాను. ఇందులోని మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకున్నాను. వేగిపోయినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చట్నీ అన్నీ ఉన్నది కదా, ఈ చట్నీలోనే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ ఇడ్లీకి అయితే ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుందండి. ఎవరికైనా తెలియకపోతే ఈ చట్నీ అనేది ట్రై చేయండి. దోశలకి, ఇడ్లీకి చాలా బాగుంటుంది. కారకారంగా, పుల్లగా చాలా బాగుంటుంది చట్నీ అయితే. టమాటాలు, పచ్చిమిరపకాయలు పడతాయి. ఇక్కడ చట్నీ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇడ్లీ ప్రాసెస్ ఏంటని చూసేద్దారండి. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ కళాయి పెట్టుకొని ఇడ్లీ పాత్ర అనేది పెట్టుకున్నాను. అందులో ఒక ఇడ్లీ స్టాండ్ కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదండి కొబ్బరి చిప్పలు. ఈ కొబ్బరి చిప్పల్ని మనం కొబ్బరి తీసేసిన తర్వాత శుభ్రంగా కడుక్కొని నేనైతే 2 రోజుల వరకు ఎండలో అనేది పెట్టేసుకున్నాను. ఈ కొబ్బరి చిప్పలను కొద్దిగా ఒక స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ ఫుల్గా రాసుకోవచ్చు, లేదా ఆయిల్ లేకుండా కూడా మామూలుగా నీళ్ళు జల్లేసి కూడా పెట్టేసుకోవచ్చు అండి. నేనైతే ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఈ ఆయిల్ని ఫుల్గా కొబ్బరి చిప్ప మొత్తంగా చేతితో ఇలాగా రాసేసుకొని ఇందులోనే మనము ఇడ్లీ రుబ్బు అనేది వేసేసుకోవాలి. ఇలాగే ఇక్కడ ఉన్న కొబ్బరి చిప్పలు అన్నింటినీ కూడా ఇలాగ నూనె రాసి రెడీ చేసి పెట్టేసుకున్నానండి నేను. ఇప్పుడు ఇందులోకే ఇడ్లీ రుబ్బును కూడా మనకి 30 వంతు వరకు వేసుకున్నామంటే సరిపోతుంది. అందులో ఉడికితే ఇడ్లీ మనకు మీదకి అనేది వస్తుంది కదా. ఇక్కడైతే నేను ఇలాగా 30 వంతు వరకు ఇలాగ వేసేసాను. ఇప్పుడు ఇలాగ ఒక్కొక్కటి కూడా తీసుకొని మనము ఇడ్లీ స్టాండ్లో పెట్టేసుకోవాలి. ఇలాగే ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలాగే అన్నీ కూడా ఆయిల్ అనేది రాసేసుకొని శుభ్రంగా మనకి ఇలాగ ఆయిల్ రాసుకోవడం వల్ల ఏంటంటే చెంచాతో ఇలా కదిపే ఉంటే చాలండి, మొత్తం ఎక్కడ అంటుకోకుండా కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇడ్లీ అనేది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకవేళ కొబ్బరి చిప్ప దేనికి వాడతారంటే మనకి మటన్ కానీ ముద్దర మాంసం కానీ ఉడకలేనప్పుడు బొబ్బాస్కాయ కానీ కొబ్బరి చిప్ప కానీ వేస్తే త్వరగా ఉడికిపోతుందని చెప్తారండి మన అమ్మమ్మలు, నాన్నమ్మలు. అలాగే నేను ఇడ్లీ కూడా పెట్టాను. మామూలుగా ఇడ్లీ స్టాండ్ కన్నా కొబ్బరి చిప్పలో పెట్టిన ఇడ్లీ అయితే చాలా బేగా ఉడికిపోయిందండి. అలాగే ఇక్కడ 6 వరకు నేను తీసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందు మీద మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మూత చూసామంటే ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది.
ఒక 5 నిమిషాల వరకు అయితే మూత పెట్టేసి వదిలేసానండి. నేను ఫ్లేమ్ అనేది ఐలోనే పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి ఆవిరి కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. నేను ఇలా స్పూన్తో తీసినప్పటికీ ఇడ్లీ అనేది ఈజీగా వచ్చేసిందండి. చూడండి ఇక్కడ ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. అలాగే ఇక్కడ చేసుకున్న కారం చట్నీతో ఇక్కడైతే మొత్తం ఇడ్లీలన్నీ సర్వ్ చేసుకున్నాం అంటే చాలా బాగా నచ్చుతుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఇక్కడ ఇడ్లీ చూస్తున్నారు కదా, షేప్ కూడా చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఇరగకుండా కొబ్బరి చిప్పలది మనకేమీ బ్రౌన్ కలర్ అంటుకోకుండా కూడా నీట్గా వచ్చేసింది. అంతేనండి. ఇక్కడైతే ఈ టిప్ని మీకు నచ్చిందంటే ఫాలో అయిపోయి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడటానికి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ పెట్టండి. ఇక్కడైతే నేను కారం చట్నీతోని ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది కదా, ఇక్కడ చూడండి విరిచి చూపిస్తున్నాను ఎంత స్మూత్గా ఉందో ఇడ్లీ అనేది. ఇక్కడ చట్నీలోని డిప్ చేసి తినిపిస్తున్నాను మా పాపకి. చాలా బాగా నచ్చింది. వేడివేడి ఇడ్లీ కారకార చట్నీ చాలా టేస్టీగా అనిపించిందండి. ఈ టిప్ మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.